हम मुंह तोड़ जवाब देंगे। यदि वो भगकर पाकिस्तान में जाएगा तो पाकिस्तान में घुस कर मारेंगे। అందరికీ నమస్కారం। వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్। ఇండియా రా ఏజెన్సీ, ది రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అంటారు దీన్ని। ది గార్డియన్ పత్రిక చెప్పింది నిజమే అయితే రాకి ఇది ప్రతిష్టాకరమా అప్రతిష్టాకరమా, అలా చేయడం కరెక్టా కాదా అనేది ఈ వీడియో చూశాక మీరే చెప్పండి। 2020 తర్వాత అంటే నరేంద్ర మోడీ గారు రెండవసారి ప్రధానమంత్రి అయ్యాక పాకిస్తాన్లో వరుసగా 20 హత్యలు జరిగాయి। ఈ 20 మంది కూడా భారతదేశంలో ఏదో ఒక రకంగా ఉగ్రవాద చర్యలు జరిపిన వారే। వీరి హత్యల వెనక రా హస్తం ఉందని, అది కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆర్డర్ మేరకే ఇవి జరిగాయని ది గార్డియన్ పత్రిక మొన్న 3వ తేదీన ఒక రీసెర్చ్ని పబ్లిష్ చేసింది। అనుకున్నట్టే ఈ న్యూస్ వైరల్ అయింది। మోడీ గారే పాకిస్తాన్ కలుగులో దాక్కున్న ఉగ్రనరాల నాడుల్ని తెంచేయమని ఆర్డర్ వేశారు। ఆ ఆర్డర్తో రా అలా అక్కడి వారి కథ ముగించేసింది అనే వార్త నాట్ ఆర్డినరీ కదా। నరేంద్ర మోడీ గారంటే వరల్డ్ నెంబర్ 1 పాపులర్ ఇమేజ్ ప్రస్తుతం। ఆయన ఎవ్రీ మూమెంట్ వైరల్ అవుతూ ఉంటుంది। సో ఇంత పెద్ద న్యూస్ వైరల్ అవ్వకుండా ఎలా ఉంటుంది? అయ్యింది। ఈ న్యూస్ పబ్లిష్ అవడానికి ముందు ది గార్డియన్ పత్రిక ఈ న్యూస్ని పబ్లిష్ చేయడానికి 5 సంవత్సరాల ముందు నరేంద్ర మోడీ గారు ये हमारा सिद्धांत है, हम घर में घुस के मारेंगे, ये हमारा सिद्धांत है, हम घर में घुसकर मारेंगे అన్నారు। అంతకు ముందు పాకిస్తాన్ పై జరిపిన సర్జికల్ స్ట్రైక్ ను ఉద్దేశించి ఆయన ఇలా అన్నారు। ఈ వీడియో క్లిప్ ని కూడా ఇచ్చాను చూడండి। మళ్ళీ సేమ్ టు సేమ్ ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు కూడా ఇలాగే దేశంలో శాంతికి విఘాతం కలిగించేందుకు ఏ ఉగ్రవాది ప్రయత్నించినా తగిన సమాధానం చెప్తాం, ఒకవేళ వారు పాకిస్తాన్ పారిపోయినా వదలం, हम मुंह तोड़ जवाब देंगे। यदि वो भगकर पाकिस्तान में जाएगा तो पाकिस्तान में घुस कर मारेंगे। ఘర్ మే ఘుస్కర్ మారేంగే అంటే పాకిస్తాన్లోకి దూరి అయినా మట్టు పెడతాం అని అన్నారు। గార్డియన్ పత్రిక రా ఏజెన్సీయే పాకిస్తాన్లో జరిగిన హత్యలకు కారణం అంటూ న్యూస్ పబ్లిష్ చేసిన తర్వాత రాజ్నాథ్ సింగ్ గారు ఇలా అన్నారు। సో గార్డియన్ కథనం నిజమే అని ఇందువల్ల అనుకోవాల్సిందే అంటూ విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి। గార్డియన్ పత్రిక అయినా బీబీసీ అయినా రాబోతున్న ఎలక్షన్స్లో మోడీ గారిని లేదా బీజేపీ ప్రభుత్వాన్ని ఇరుకున పడేసే విధమైన న్యూస్ను ప్రచురిస్తూ ఉంటాయి। నరేంద్ర మోడీ గారే ఆర్డర్ వేశారు, రా పరిగెత్తుకు వెళ్లి పాకిస్తాన్లో 20 మందిని పటపటామని లేపేసింది అన్న న్యూస్ పబ్లిష్ చేస్తే అది మోడీ గారి ఇమేజ్ని డ్యామేజ్ చేస్తుందని ఆ పత్రిక ఆశించినట్టుంది। కానీ ఈ కథనం అక్షర సత్యం అని గాని నమ్మితే రా లేపేసింది ఎవరిని? భారత్లో దారుణ హింసకు కారణమైన వారిని। వారెవరు, వారు ఏం చేశారు అనే విషయాలను గురించి కొద్దిగా ఇక్కడ చూద్దాం। 2019లో పుల్వామాలో దాడి జరిగింది। ఇది ఒక ఆత్మాహుతి దాడి। ఈ దాడిలో 40 మంది పారామిలిటరీ సిబ్బంది చనిపోయారు। ఈ దాడికి జైషే మహమ్మద్ అను ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించింది। ఈ అద్భుతం చేసింది తామే అని తమంత తాముగా ప్రకటించుకుంటూ ఉంటాయి। ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థ పాపులర్ అవుతుంది, దీనివల్ల ఫండ్స్ వస్తాయి, జనాలు భయపడతారు వీరు పేరు చెబితేనే అని ఆ విధంగా తమకు తానే ప్రకటించుకుంటాయి। ఎలక్షన్స్కి ముందు ఇది జరిగింది। దీని తర్వాత మోడీ గారు రెండవసారి అధికారంలోకి వచ్చారు। ఈ దాడి తర్వాత వరుసగా టార్గెట్ చేస్తూ 20 హత్యలు పాకిస్తాన్లో జరిగాయి। వీటిలో కనీసం 15 హత్యలకు భారతదేశ ప్రమేయం ఉంది అన్నది ఆరోపణ। దాదాపుగా ఈ హత్యలన్నీ అత్యంత సమీపం నుండి ఆ వ్యక్తుల యొక్క పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చి చంపినవే। ఇలా హత్య చేయబడిన వారిలోని ఒకడు షాహిద్ లతీఫ్। 2016 జనవరి 1వ తేదీ ఉదయం 3:30 గంటలకు పఠాన్కోట్లోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైన దాడి చేసిన 6గురి దళంలో ఇతడు ఒక సభ్యుడు। ఈ దాడిలో 12 మంది చనిపోయారు, 25 మంది గాయపడ్డారు। ఇతడు జైషే మహమ్మద్ సంస్థ యొక్క సభ్యుడు। ఇతడిని పాకిస్తాన్లో పాకిస్తాన్కే చెందిన ఒక అనామకుడు, చదువు సంధ్య లేని వ్యక్తి 15 మిలియన్ పాకిస్తాన్ రూపాయలను తీసుకుని సియాల్కోట్ మసీదులో కాల్చి చంపేశాడు। ఈ యువకుడిని ఈ విధంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుండి సెట్ చేశారు। ఈ వివరాలని పాకిస్తాన్ రీసెర్చ్ వింగ్ కనుక్కుంది అని గార్డియన్ చెప్పింది। ఇతడి తర్వాత మరొకతడు హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ బషీర్ అహ్మద్ పీర్, ఇతడు ఇంకొక మోస్ట్ వాంటెడ్ సలీం రెహమానీ। వీరు ఇద్దరిని కూడా ఇలాగే యుఏఈ నుండి ప్లాన్ చేసి పాకిస్తాన్లో లేపేశారు। ఇందుకు సంబంధించి యుఏఈ నుండి లక్షల రూపాయల లావాదేవీలు జరిగినట్టు రసీదులు లభించాయంటూ చెప్పింది ది గార్డియన్। అయితే పాకిస్తాన్ ఈ హత్యల విషయంగా బహిరంగంగా ప్రకటనలు చేయలేదు, కానీ సీక్రెట్గా ఈ హత్యలపైన పరిశోధనలు జరిపించింది। వీరి పరిశోధనా ఫలితాలు గార్డియన్ చెబుతున్న వివరాలు ఒకే మాదిరిగా ఉన్నట్టుగా కూడా చెబుతున్నారు. అంటే హత్యల వెనక భారతదేశం ఉంది అని వీరి అర్థం. ఈ పీర్ ఎవరంటే పాకిస్తాన్లో హిజ్బుల్ యొక్క
లాంచింగ్ చీఫ్. ఉగ్రవాదులకు ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని ఇతడు పంపించేవాడు. మనకు టెర్రరిస్టులు అనేవారు జరిపే విధ్వంసాలను గురించి తెలియనిది ఏముంది? ఇలాంటి అంటే లతీఫ్, పీర్ లాంటి 20 మంది కూడా భారత్ మోస్ట్ వాంటెడ్లో ఈ విధంగా ఉన్నవారే. పాకిస్తాన్లో జరిగినట్టే కెనడాలో కూడా నిజ్జర్ అనే ఖలిస్తానీ హత్య కూడా జరిగింది. ఇతని హత్య కూడా పెద్ద రాద్ధాంతం అయ్యింది. ఈ హత్య వెనక భారత ప్రభుత్వ హస్తం ఉంది అని కెనడా ప్రధాని ట్రూడో స్వయంగా క్లెయిమ్ చేశాడు. అలాగే అమెరికా అండ్ కెనడా డ్యూయల్ సిటిజన్షిప్ ఉన్నటువంటి గురుపత్వంత్ సింగ్ పన్ను అనే అతడు, ఇతని పైన హత్యా ప్రయత్నం జరిగింది. దీనిపైన భారత ప్రభుత్వ హస్తం ఉంది అని అమెరికా క్లెయిమ్ చేసింది. తర్వాత ప్రో ఖలిస్తానీ చీఫ్ పరంజిత్ సింగ్ పంజార్ అనే ఉగ్రవాదిని పాకిస్తాన్లో ఇలాగే లేపేశారు. ఇలాగే అల్ బాదర్ అను టెర్రరిస్టు సంస్థకు చెందిన కమాండర్ సయ్యద్ ఖలీద్ రజాను, ఇజాజ్ అహ్మద్ అహంగల్ అలియాస్ అబూ ఉస్మాన్ అల్ కశ్మీరీ అనువాడిని కూడా పాకిస్తాన్లో లేపేశారు. ఇలా 20 మందిని కూడా లేపేశారు. వీరిని ఒక్కొక్కరినిగా లేపేసినప్పుడల్లా ఎవరో గుర్తుకు తెలియని వ్యక్తులు ఈ హత్యలు చేశారు అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ 20 మంది ఉగ్రవాదులు కూడా ఎన్నో విధ్వంసాలు, ఎంతో హింస చేసినవారు. ఇంకా వీటిని చేయడానికి పాకిస్తాన్ కలుగులో దాక్కుని ప్లాన్స్ రచిస్తున్నవారే. వీరు సృష్టించిన హింసను వివరిస్తే ఒక్కొక్కడికి ఒక్కో వీడియో చేయాల్సినంత స్టోరీ ఉంటుంది. మీకు ఉగ్రవాదుల హింసాత్మక విధానాలు ఎలా ఉంటాయో తెలుసును గనుక సో వీరంతా భారత్కి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు అనేది నిజం అని వీరికి సంబంధించిన వివరాలను ఇక్కడితో వదిలేద్దాం. ఇలాంటప్పుడు వీరు ఒక్కొక్కరు పాకిస్తాన్ గడ్డపైన హత్య చేయబడుతున్నారు అంటే ఇది భారతదేశం చేసే పనే అయి ఉంటుంది కదా అని ఎవరికైనా అనిపిస్తుంది. అయితే పాకిస్తాన్ ప్రస్తుతం దారుణమైన ఆర్థిక పతనాన్ని ఎదుర్కొంటోంది. IMF రుణం గురించి దేబిరిస్తూ ఉంది, తీసుకుంటూ ఉంది, ఇంకా అడుగుతూ ఉంది. మొన్నైతే భారత్తో తిరిగి వాణిజ్యం అంటూ దిగివచ్చి మాట్లాడింది. ఇలాంటప్పుడు అంటే తాను ఎవరికైతే అప్పు ఇస్తున్నారో వారి గురించి IMF టెర్రరిస్టులను గురించి మాట్లాడుతుంది. వారి దేశంలో ఉన్న టెర్రరిస్టులను గురించి, అలజడులను గురించి మాట్లాడుతుంది. దేశంలో అభివృద్ధి జరగాలంటే టెర్రరిస్టులను ఏరివేయాల్సి ఉంటుంది అంటుంది. పాకిస్తాన్ అప్పటి వరకు తానే టెర్రరిస్టులకు పాలుపోసి పెంచింది. అయినా దీని ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అంటే సొంత మనుషులను కూడా వేసేయాల్సిన స్థితి వచ్చింది. అందుకని ఈ హత్యల వెనుక పాకిస్తానే ఉంది అన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు గార్డియన్ పత్రిక ఈ డౌట్స్ ని ఏకపక్షం చేసింది. గార్డియన్ పత్రిక ప్రకారం భారత ఇంటెలిజెన్సీ అధికారి ఒకరు 2019లో జరిగిన పుల్వామా, 2008 ముంబై బాంబు అటాక్ల లాంటి మరిన్నివి జరుగుతాయని మాకు సమాచారం ఉంది. అలాంటప్పుడు మేము అలాగే జరిగేదాకా వేచి ఉండలేం కదా అన్నారు. టెర్రరిస్టులు ఎలా చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారో, వెస్ట్రన్ కంట్రీస్ జాతీయ భద్రత పేరుతో ఎలా చట్టవిరుద్ధ హత్యలకు పాల్పడతాయో ఇప్పుడు ఢిల్లీలోని వారు కూడా భారతదేశానికి కూడా అలా చేసే హక్కు ఉంది అని భావిస్తున్నారు అంటూ వాల్టర్ లార్డ్ విగ్ అను లండన్ రాజకీయ శాస్త్రవేత్త అన్నాడు. సో గార్డియన్ పత్రిక బాధ ఏమిటంటే కొందరు భారతీయ ఇంటెలిజెన్స్కి చెందిన వారి నుండి, కొందరు పాకిస్తానీయుల నుండి, UAE నుండి ఈ హత్యలకు పాకిస్తాన్లోనే కొందరు కిల్లర్లను ఏర్పాటు చేసి వారికి సుపారీలు ఇచ్చారని, ఇదంతా UAE నుండే జరిపారని, ఇందుకు సెలక్షన్స్ కూడా ఇక్కడి నుండే చేశారని కొన్ని ప్రూఫ్లను చూపించింది. ఇలా చూపించి పబ్లిష్ చేయడం వల్ల బీజేపీకి, నరేంద్ర మోడీ గారికి ఎంతో కొంత డ్యామేజ్ అవ్వకపోతుందా అని ఆశించింది. అయితే పాకిస్తాన్లో చంపబడిన వీరంతా సుప్పిని, శుద్ధపూసని అని పాడుకుంటూ తిరిగిన వారా ఏమిటి? వారంతా రాక్షస జాతికి చెందిన నరహంతకులు కదా. వారు చచ్చినందుకు ఇలా చంపడం కరెక్ట్ కాదు అని ఎవరంటారు? భారత్లో ఏదో అదే జాతికి చెందినవారు, వారితో లింకులున్నవారు కొందరు అనుకుంటారేమో గాని మిగతా ప్రజలంతా రాక్షసవధ జరిగింది ఎలాగైతేనేం, ఎక్కడైతేనేం అనుకుంటారు. భారతదేశ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా ఇజ్రాయిల్ యొక్క మొస్సాద్, రష్యా యొక్క KGBలను మించి ఎక్కడా ఎవరికి దొరికిపోకుండా ఒక్కొక్కరి దూల తీర్చింది అని సంతోషిస్తారు. ఏమైతేనేం 10 ఏళ్లుగా దేశం రాక్షస హింసాకాండ నుండి దూరంగా ప్రశాంతంగా ఉంటోంది అనుకుని జై భారత్ అనుకుంటారు తప్ప ఇది కరెక్ట్ కాదు అనుకుంటారా? రా ఏజెన్సీ ఓన్లీ ప్రైమ్ మినిస్టర్తో మాత్రమే లింక్ అయి ఉన్న సంస్థ కాబట్టి ఈ ప్రచారం వల్ల మోడీ గారికి డ్యామేజ్ అవుతుందనుకుంటారా? అందుకే రాజ్నాథ్ సింగ్ గారు 5 ఏళ్ల క్రితం మోడీ గారు చెప్పిన ఘుస్కర్ మారేంగే మాటని మళ్ళీ చెప్పారు. ఇది సంగతి. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.